ఆంధ్రప్రదేశ్లోని తురకపాలెంలో మరణాల రహస్యం ఇంకా అంతు తేలలేదు. ఎయిర్ పొల్యూషన్, వాటర్ కంటామినేషన్ ఏమీ లేవంటూ ల్యాబ్ రిపోర్టులు వచ్చాయి. ల్యాబ్ రిపోర్టులు సైతం నెగిటివ్ గా రావడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. తురకపాలెం గ్రామంలో వైద్య శిబిరాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ్రామంలోనే మకం వేసి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మరణాల వెనుక ఉన్న మర్మంపై గ్రామస్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైట్, ఇక తురకపాలెంలో అంతు చిక్కని వ్యాధితో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. సో అసలు తురకపాలెంలో ఏం జరుగుతుందో మా ప్రతినిధి నరసింహారావు మరిన్ని డీటెయిల్స్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరసింహ, తురకపాలెం గ్రామం ఉంది. ఈ గ్రామంలో గత 3 నెలల నరసింహ గుంటూరుకి కొత్తపేటలోనే తురకపాలెం గ్రామం ఉంది. తురకపాలెం గ్రామంలో రోజుల వ్యవధిలోనే 30 మంది చనిపోయారు. 30 మంది మరణాలు ఎందుకు జరిగాయని మిస్టేక్గా మారినట్టు మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ మరణాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి అనేది ఆ గ్రామంలో అటువంటి స్థానికులు భయభ్రాంతులు కూడా గురవుతున్నారు. ఈ మరణాలు మిస్టరీ ఏంటి, ఆ మరణాలు ఎందుకు చనిపోతున్నాయని ఇప్పటికీ కూడా అంతు చిక్కని మరణాలుగా కూడా మారినట్లు మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ముఖ్యంగా మనం చూస్తే కూడా ఇప్పటికే మనం టెక్నాలజీ పెరిగిపోయింది. ఎక్కడ ఏది జరిగినా కూడా టెక్నాలజీలో ముందున్నామని చెప్పేసి ప్రభుత్వం మాత్రం చెప్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఈ తురకపాలెం గ్రామంలో మరణాలు వెనకటువంటి మిస్టరీ మాత్రం ఇప్పటికి కూడా బయటకు రాలేదని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా మనం చెప్పుకుంటే ఇప్పటికే ఈ తురకపాలెం గ్రామంలో ఎవరైతే ఉన్నారో ఇది ఒక మేజర్ గ్రామ పంచాయతీ. దీంట్లో గత 30 రోజుల్లో కూడా 30 మంది చనిపోయారు. ఇందులో 23 మంది పురుషులుంటే 7 మహిళలు కూడా ఉన్నారు. అయితే వీళ్ళు ఎందుకు చనిపోతున్నారు అనేది మాత్రం ఒక మిస్టేక్గా మారినట్టు మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఎవరైతే ఉన్నారో ఈ గ్రామంలో చనిపోతున్నటువంటి మరణాలు రోజు చోటు చేసుకుని ఆ తర్వాత ఒక రోజు అనుకోకుండా కూడా టీడీపీ చెందినటువంటి ఒక నాయకుడు చనిపోవటం, అంతేకాకుండా కూడా ఆ నాయకుడికి నివాళులు అర్పించేందుకు పత్తిపాడు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామాంజనేయుడు అక్కడ రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత దీంతో వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా దాదాపు 1 రోజులు గడిచినా కూడా ఎందుకు మరణాలు చోటు చేసుకునేది మాత్రం ఇప్పటికి కూడా బయటకు రాలేదు. ఇప్పటికి కూడా అతిశక్తి మరణాలుగా మారాయి. అంతేకాకుండా కూడా ముఖ్యంగా మనం చెప్పుకుంటే కూడా ఈ 23 మంది పురుషుల్లో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం కానీ వైద్య శాఖ చెప్తుంది. కానీ ఎందుకు వాళ్ళకి ఏ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి అనేది మాత్రం ఇప్పటికి కూడా మిస్టరీగా మారింది. ఇప్పటికి కూడా ఎలాంటి నమూనాలు రక్త పరీక్షలు కానీ వాటర్ పరీక్షలు కానీ మలేరియా, శానిటైజర్లు, అంతేకాకుండా కూడా కాలుష్యం, ఇలా అన్ని రకాల పరీక్షల్ని తురకపాలెం గ్రామంలో చేసినా కూడా ఇప్పటికీ కూడా ఎవరైతే ఉన్నాయో మంగళగిరి ఎయిమ్స్ బృందాలు, ఈజీహెచ్ వైద్య బృందాలు, మరోవైపు చెన్నై ఎస్ఆర్ఎం ల్యాబ్ కి సంబంధించినటువంటి బృందాలు, హైదరాబాద్ నుంచి బృందాలు, ఢిల్లీ నుంచి వైద్య శాఖ నిపుణులు, వైద్య శాఖ న్యాయ నిపుణులు బృందాలు, ఇలా ఎన్నో రకాల బృందాలు వచ్చినా కూడా ఇప్పటి వరకు ఎందుకు ఆ మరణాలు చోటు చేస్తున్నాయి మాత్రం తేల్చలేకపోయినట్టు మనం చెప్పుకోవచ్చు. మాత్రం రోజు రోజుకి భయభ్రాంతులు గురవుతున్నారు. మరోవైపు ప్రధానంగా మనం చూసుకుంటే కూడా ఈ తురకపాలెం గ్రామంలో బుడ్రాయి ఒకటి కొత్తగా పెట్టారు, స్థాపన చేసింది. బుడ్రాయికి చుట్టూ కూడా గ్రామంలో గౌట్రాలు వేయడం జరిగింది. ఆ గౌట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ గౌట్రాల్లో ఒకవైపు ఎక్కడైతే దక్షిణం వైపు ఉందో ఆ దక్షిణంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ ఒకవైపు ఒరిగింది ఈ గౌట్రాయి. ఈ గౌట్రాయి ఒరగటం వల్లే ఈ మరణాలు సంభవిస్తున్నాయి. ఒక సెంటిమెంట్ గా రైట్ నరసింహ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.